చాలామంది ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే కంపెనీస్ కోట్లలో అర్న్ చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి. ఎందుకు? నిజం చెప్పాలంటే ఈ ట్రూత్ మిమ్మల్ని షాక్ చేస్తుంది. సోషల్ మీడియాలో కంపెనీస్ కానీ వాళ్ళ ఓనర్స్ కానీ వాళ్ళ లగ్జరీ లైఫ్ని చూపిస్తూ ఉంటారు. ఫ్యాన్సీ కార్స్, ప్రైవేట్ జెట్స్, $1,000,000 పే చెక్స్. కానీ వాళ్ళ రియల్ స్టోరీ మాత్రం మనం చూడడం లేదు. రిస్క్, రెస్పాన్సిబిలిటీ అండ్ స్ట్రగల్స్. బిజినెసెస్ ఇవన్నిటిని ప్రతిరోజు ఫేస్ చేస్తూ ఉంటాయి. సింపుల్గా బ్రేక్ చేసి చెప్పాలంటే ఎంప్లాయీగా మనం స్కిల్స్ అండ్ టైంని కాంట్రిబ్యూట్ చేస్తాం. మనకి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. బిజినెస్కి లాస్ అయినా ప్రాఫిట్ అయినా మనకి పేమెంట్ సేఫ్. బిజినెసెస్ లాస్, బిల్స్ ఆర్ రిస్క్స్ గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కంపెనీస్కి వాళ్ళ ఓనర్స్కి సీన్ టోటలీ డిఫరెంట్. బిజినెస్ రన్ చేయడం అంటే ఒక పెద్ద గ్యాంబుల్ లాగా ఉంటుందన్నమాట. ఓనర్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, లోన్స్ తీసుకుంటారు అండ్ ఎవ్రీథింగ్ పెట్టుకుని బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఇఫ్ ఇట్ వర్క్స్, సక్సెస్. కానీ ఫెయిల్ అయితే మాత్రం ఎవ్రీథింగ్ యూజ్ అవ్వచ్చు. సమ్టైమ్స్ హౌస్, కార్ అండ్ ఈవెన్ పీస్ ఆఫ్ మైండ్ కూడా. ఇంకొక రీజన్ ఏంటంటే కంపెనీస్ క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, మీరు ఒక చెఫ్ అని ఇమాజిన్ చేసుకోండి. మీకు స్కిల్స్ ఉంది కానీ రెస్టారెంట్ కిచెన్ ఇంగ్రీడియంట్స్ లేకుండా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి కుక్ చేయగలరా? నో, రైట్? కంపెనీ సిస్టమ్ని బిల్డ్ చేసింది, అందుకే వాళ్ళకి బిగ్గర్ షేర్ వస్తుంది. హిడెన్ కాస్ట్లు కూడా ఉంటాయి ఇందులో. కంపెనీ 10,000 ఎర్న్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం ఓనర్కి వెళ్ళదు. రెంట్ అని, శాలరీస్ అని, ట్యాక్స్లు అని, బిల్స్ అని, స్టార్ట్ చేసిన ప్రతి లోన్ని ప్రీపే చేయాలి. ఇంకా ప్రాఫిట్స్ని గ్రోత్కి రీఇన్వెస్ట్ చేయాలి. న్యూ ప్రొడక్ట్స్, యాడ్స్, హైరింగ్ అండ్ మోర్ ఎంప్లాయీస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ ఎంప్లాయీస్కి ఈ విషయాల గురించి వరి అవసరం పని లేదు, ఎందుకంటే వాళ్ళ శాలరీ సేఫ్ కదా. లాస్ట్లీ కంపెనీస్ బిగ్గెస్ట్ బర్డన్ని బేర్ చేస్తాయి, అదే రెస్పాన్సిబిలిటీ. ఏదైనా తప్పైనా, ప్రాబ్లం వచ్చినా ఓనర్స్ దే వోంట్ వాక్ అవే. వాళ్ళకి టీము, కస్టమర్స్ అండ్ బిజినెస్ సక్సెస్కి ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎంప్లాయీస్ 5 PM వాకౌట్ అయినా ఓనర్స్ మాత్రం నైట్ అంతా వర్క్ చేస్తూ ఫ్యూచర్ గురించి వరీ అవుతూ ఉంటారు. సో కంపెనీస్ ఎందుకు ఎక్కువ ఎర్న్ చేస్తున్నాయంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ తీసుకుంటారు, క్యాపిటల్ పెడతారు, సిస్టమ్ని బిల్డ్ చేస్తారు అండ్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీని క్యారీ చేస్తారు. అన్ఫేర్ అనిపించినా సరే ఇది జస్ట్ హూ టేక్స్ ది బిగ్గర్ గ్యాంబుల్ అంతే.